పురుషుడు ఎలా ఉండాలి, స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు, పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది. ఎందుచేతో ఈ పద్యం జనబాహుళ్యంలోకి రాలేదు. కార్యేషు యోగి కరణేషు దక్ష రూపే చ కృష్ణ క్షమయాతు రామ భోజ్యేషు తృప్త సుఖదుఃఖమిత్రం షట్కర్మయుక్త ఖలు ధర్మనాథ. కామందక నీతి శాస్త్రంలో ఉన్నదన్నమాట. కార్యేషు యోగి అంటే పనులు చేయటంలో ఒక యోగి వలె ప్రతి ఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి. కరణీషు దక్ష కుటుంబాన్ని నడపటంలో, కార్యాలను నిర్వహించటంలో, ఈ కుటుంబాన్ని నడపటంలోనూ కార్యాలను నిర్వహించటంలో నేర్పుతో సంయమనంతో వ్యవహరించాలి, సమర్థుడై ఉండాలి. రూపే చ కృష్ణ రూపంలో కృష్ణుని వలె ఉండాలి అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి. క్షమయాతు రామ ఓర్పులో శ్రీరామునిలాగా ఉండాలి. పితృవాక్య పాలకుడైన శ్రీరాముని వలె క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. భోజ్యేషు తృప్త భార్య తల్లి వండిన దాన్ని సంతృప్తిగా భార్య కానీ తల్లి కానీ వంకలు పెట్టకుండా భుజించాలి. సుఖదుఃఖమిత్రం సుఖ దుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలన్నమాట. ఒక మిత్రుడి వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి. ఈ షట్కర్మలు 6 పనులు సక్రమంగా చేయటమే పురుషుని లక్షణం. సర్వేజన సుఖినో భవంతు.